అప్లోడ్ చేసిన 3 గంటల తర్వాత ఈ పని ఖచ్చితంగా చేయాలి. సో నిజమే అందరూ అంటున్నారు కదా! ప్రతి ఒక్కరు వీడియో పెడుతున్నారు. సో కొత్త క్రియేటర్ అయినా, పాత క్రియేటర్ అయినా అండ్ బిగినర్స్ అయినా కూడా మీరు ఖచ్చితంగా ఈ విషయం అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఎవరికీ తెలియని విషయం ఏంటంటే, సో అప్లోడ్ చేసిన 3 గంటల తర్వాత మీరు ఆ పని చేయండి, ఈ పని చేయండి నేనైతే ఏం చెప్పను. సో నేను చెప్పేది ఒకటి సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ అప్లోడ్ చేసిన 3 గంటల తర్వాత ఏమవుతుంది? సో ఇదే మన క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్‌కి నేను ఈరోజు ఆన్సర్ ఇవ్వబోతున్నాను. అండ్ మీలో ఎవరైనా కానీ కొత్తగా ఛానల్ క్రియేట్ చేసినా, లేదంటే మీరు ఆల్రెడీ యూట్యూబ్‌లో పని చేస్తున్నా, ఆల్రెడీ మీరు కొన్ని ఈ వందల వీడియోస్ చేసిన తర్వాత కూడా మీ వీడియోస్ వైరల్ కాకపోయినా, సో ఈ వీడియో మీకోసమే అనమాట. అయితే మనము ఆఫ్టర్ 3 అవర్స్ తర్వాత వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుంది? సో వీడియో అప్లోడ్ చేసిన ఆఫ్టర్ 3 అవర్స్‌కి మన వీడియో అనేది హెచ్‌డి క్వాలిటీలోనే చేంజ్ అవుతుంది. సో మీరు అప్లోడ్ ఏ వీడియో అయితే చేస్తారో అది నార్మల్ కండిషన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ 1080 30 ఎఫ్‌పిఎస్‌లో ఉంటే అది ఆటోమేటిక్గా 1080 60 ఎఫ్‌పిఎస్‌లో కూడా వెళ్తుంది. ఒకసారి 4Kలో కూడా వెళ్తుంది. సో మనం వీడియో తీసే దాన్ని బట్టి ఉంటుంది. సో అప్పుడు మన వీడియో వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగే హెచ్‌డీలో ఎప్పుడు ప్రాసెస్ అవుతుంది అసలు మనకి ఎలా తెలుస్తుంది? సో అందరూ మీకు ఎవ్వరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయరు. నేను మీకు సింపుల్గా చెప్తాను. అండ్ మీరు ఒకవేళ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలంటే అండ్ మీ వీడియో హెచ్డి క్వాలిటీలోనే అప్లోడ్ కావాలి అని అంటే మీరు సింపుల్గా ఈ ఒక్క సెట్టింగ్స్ ఏం చేయాల్సిన అవసరం లేదు. సో మీ వీడియో హెచ్డి క్వాలిటీలో చేంజ్ కావాలి మీరు అప్లోడ్ చేసినప్పుడు అంటే మీరు యూట్యూబ్ యాప్లో వీడియోని అప్లోడ్ చేయకుండా అండ్ వైటీ స్టూడియో యాప్లో మీరు ఎప్పుడైతే వీడియోని అప్లోడ్ చేస్తారో అప్పుడే మీ వీడియో హెచ్డి క్వాలిటీలోకి వెళ్తుంది. సో అక్కడ కొన్ని సెట్టింగ్స్ కూడా ఉంటాయి. సో ఏంటివి అంటే మన వీడియోలో ఏదైనా కాపీరైట్ ఉందా, లేదంటే మన వీడియోలో ఏదైనా ట్యాగ్స్ మనం పెట్టాలన్నా కూడా అక్కడ ఈజీగా పెట్టుకోవచ్చు. సో కాపీరైట్ మిస్టేక్స్ ఉన్నా, సో మనం పెట్టిన మ్యూజిక్ ఏదైనా కాపీరైట్ ఉంటే కూడా అది ఆటోమేటిక్గా మనకు క్రోమ్ బ్రౌజర్లోనే మనం వీడియో అప్లోడ్ చేయకముందే చూపిస్తుంది. సో ఆల్రెడీ నేను వీడియోస్ చేశాను. సో మీరు ఎవరైనా కొత్తగా వచ్చినా కూడా తెలియని వాళ్ళు ఉంటే కూడా చూసుకోవచ్చు. సో మీరు ఆఫ్టర్ 3 అవర్స్ తర్వాత వీడియో అప్లోడ్ చేసిన తర్వాత బెనిఫిట్ ఏంటంటే మనము ఆఫ్టర్ 3 అవర్స్ తర్వాత అప్లోడ్ చేసిన వీడియోని మనము పబ్లిక్ చేయాలి. ఆఫ్టర్ 3 అవర్స్ వరకు మనం వీడియోని పబ్లిక్ చేయకూడదు. సో మన వీడియో అప్లోడ్ చేసిన 5-10 నిమిషాలకి అందరూ ఏం చేస్తుంటారంటే వీడియోని డైరెక్ట్గా పబ్లిక్ చేసేస్తుంటారు. సో అలా ఎవరు చేయకండి. అండ్ మీరు వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత ఒక 3 అవర్స్ ఆగిన తర్వాత వీడియోని పబ్లిక్ చేయండి. 3 అవర్స్లో మీ వీడియో హెచ్డి ప్రాసెస్లో మన యూట్యూబ్ అల్గోరిజం అనేది దాన్ని హెచ్డీలోకి కన్వర్ట్ చేస్తుంది. సో అలా కన్వర్ట్ అయినప్పుడు మీ వీడియో కొద్దిగా కనీసం ఇప్పుడు 100లో 1% అన్న కూడా పెరిగి మీ వీడియో క్వాలిటీలో చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అలాగే ప్రతి ఒక్క క్రియేటర్స్ మీరు ఒక బిగినర్ అయినా లేదంటే ఆల్రెడీ మీరు క్రియేటర్ అయినా ఎవరైనా కానీ అసలు పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా ఎవరైనా కానీ ఈ యొక్క ట్రిక్ని అయితే మీరు యూజ్ చేసి మీ వీడియోని హెచ్డి క్వాలిటీలోకి అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో మనము వీడియో వైరల్ కాకపోతే మీరు థంబ్నెయిల్ కూడా బాగా ప్రిపేర్ చేసుకోండి. అండ్ థంబ్నెయిల్ వల్ల కూడా మీకు ఇంప్రెషన్స్ పెరుగుతాయి అండ్ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో నా వీడియోస్ కూడా ఇంప్రెషన్స్ వల్లనే నాకు వ్యూస్ వస్తున్నాయి.